హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 173కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ అయితే చాలా లేట్ అయిపోతుంది. నేను షూట్ చేసే టైంకి ఇప్పటికే 8:30 అయిపోయింది. ఈరోజు వచ్చేసరికి నాకు ఇక్కడ విజయవాడలో బాగా వర్షం, సో అందువల్ల పవర్ కట్ అయితే ఉంది. సో ఇప్పుడే పవర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది మనం టెలికాస్ట్ అయ్యేసరికి అంటే మనం పోస్ట్ చేసేసరికి 10:30 దాకా అయిపోవచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే మొదలు పెట్టేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 XL ఈ రెండింటికి సంబంధించిన మనకి చాలా వరకు ఇప్పుడు వరకు మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. హ్యాండ్స్ ఆన్ ఫొటోస్ కూడా మనకి బయటకు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి 3D మోకప్ ర్యాండర్స్ అయితే మనకైతే లీక్ అయినాయి అనమాట. సో XL 3 కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఫ్రంట్ కనిపిస్తుంది, రేర్ సైడ్ అయితే సింగిల్ కెమెరా కనిపిస్తుంది, మనకి నాచ్ కూడా ఉంది. అలాగే వచ్చేసరికి మనకి పిక్సెల్ 3 కనుక మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి పైన కింద బ్రజర్స్ అయితే ఎక్కువనే నాచ్ అయితే లేదు. ఒకసారి మనకి అక్టోబర్లో ఏమో తీసుకురాబోతున్నారు, బట్ వచ్చేసరికి ఇప్పటికే వీటికి సంబంధించిన చాలా వరకు లీక్స్ అయితే వచ్చేసినాయి. వీళ్ళు రిలీజ్కి ముందే మనకి అన్బాక్సింగ్ వచ్చిన ఆశ్చర్యం లేదనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఏసీటీ నుంచి వచ్చేసరికి 1.5 TB వరకు ఎక్స్ట్రా డేటాను అయితే ఇస్తుంది అనమాట. సో ఎవరికి అంటే ఎవరైతే 6 months బిఫోర్ బిల్ ఎవరైతే పే చేస్తారో, అంటే మనం ఇక్కడ నుంచి ఇంకో 6 months బిల్ ముందే ఎవరైతే పే చేసేస్తారో వాళ్ళకి ఇస్తుంది. అలాగే 12 months బిల్ పే చేసే వాళ్ళకి కూడా ఇస్తుంది. మైవి 12 months బిల్ పే చేసే వాళ్ళకి మనకి 3 TB వరకు ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి ఎవ్రీ మంత్ వీళ్ళు 300 GB చొప్పున అయితే ఇస్తూ ఉంటారనమాట, మనకి యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరైతే 6 months బిల్ అయితే ముందే బిఫోర్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి జియో గిగా ఫైబర్ని అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి చాలా మందికి అయితే గుండెల్లో రైళ్ళు అప్పుడే పరిగెడుతున్నాయి. సో అందుకని చెప్పి సంవత్సరం 6 నెలలు ముందే బిల్స్ పే చేయించేసి ఈ ఎక్స్ట్రా డేటాలను అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో నేను కూడా ఏసీటీ వాడుతున్నాను. సో కనుక్కుంటాను అసలు నాకు ఈ అవైలబుల్ ఉందా లేదైతే అనేది. సో ఇది సెలెక్టెడ్ పర్సన్స్కే అంటున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్నాప్చాట్ నుంచి స్నాప్చాట్లో ఇప్పుడు మనకి గిఫ్ ఫైల్స్ కూడా సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ మనకి గిఫ్ ఫైల్ కూడా ఫ్రంట్ అయితే ప్లే అవుతుంటుంది అనమాట. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు స్నాప్చాట్లో అయితే తీసుకొచ్చారు. నేనైతే స్నాప్చాట్ వాడను, సో అందులో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయనేది నాకు తెలియదు. బట్ వచ్చేసరికి ఇప్పుడు గిఫ్ ఫైల్ ఫీచర్ని కూడా మనకి ఇప్పుడు స్నాప్చాట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. సో ఈ మొబైల్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి బ్లూ వేరియంట్ కూడా ఈ రోజు అయితే లాంచ్ చేశారు. దీన్ని మనకి ఆగస్టు 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకొస్తున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ 2019లో రాబోయే ఏవైతే ఐఫోన్స్ ఉంటాయో వీటిని మనం టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు, అంటే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు AR సపోర్ట్ని అయితే తీసుకురానున్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. సో AR సపోర్ట్తో దీన్ని టచ్ చేయకుండా ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది మనం రానున్న రోజుల్లో యాపిల్లో అయితే చూడొచ్చు. సో అలాగే వచ్చేసరికి మనకి యాపిల్ ఏదైతే ఇప్పుడు రాబోయే 2018 ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయో, సో ఈ మొబైల్స్లో వచ్చేసరికి మనకి ఐక్లౌడ్ వచ్చేసరికి 200 GB వరకు వీళ్ళు ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. సో ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు అంటే మొత్తం గ్లోబల్ వేరియంట్లకి అయితే ఇవ్వట్లేదు. వీళ్ళు ఓన్లీ యూఎస్లో వచ్చేసరికి AT&T, T-Mobile, స్ప్రింట్ అలాగే వెరిజోన్ ఈ మొబైల్స్ ఎవరైతే అక్కడ ఆపరేటర్స్తో పాటు ఈ మొబైల్ యాపిల్ని అయితే కొనుక్కుంటారో సో వాళ్ళకి మాత్రమే వీళ్ళు 200 GB వరకు వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఈ 200 GB వచ్చేసరికి వీళ్ళు 2 months ఇస్తున్నారు. సో ఎవరైతే ముందుగా మొబైల్ కొనుక్కుంటారో వాళ్ళకి వచ్చేసరికి 2 months వరకు వీళ్ళు ఇస్తున్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళు అదైతే పే చేసి కొనుక్కోవాలి. ఫ్రీగా అయితే వీళ్ళు 5 GB వరకు మనకి ఐక్లౌడ్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో ఈ ఐక్లౌడ్ ద్వారా ఏంటంటే మనకి ఏదైతే బ్యాకప్ పెట్టుకోవచ్చు అనమాట, ఫొటోస్ని కానివ్వండి, వాట్సాప్ని కానివ్వండి, నోట్స్ కానివ్వండి, కాంటాక్ట్స్ ఇవన్నీ మనం ఐక్లౌడ్లో అయితే బ్యాకప్ పెట్టుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి PUBG నుంచి PUBG HP ఉమెన్ ఛాలెంజ్ని అయితే తీసుకొచ్చింది. ఛాలెంజ్లో వచ్చేసరికి ఎవరైతే విన్నర్స్ ఉంటారో విన్నర్స్కి వచ్చేసరికి వీళ్ళు 35 lakhs rupees వరకు వీళ్ళైతే ప్రైజ్ అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ఇవైతే స్టార్ట్ కాబోతున్నాయి. అక్కడైతే సెలెక్ట్ చేస్తారు, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళనైతే అక్కడైతే సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి BSNL నుంచి BSNL మన్సూన్ అని చెప్పేసి ఒక కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చింది. గతంలో మనకు తెలుసు. దీంట్లో వచ్చేసరికి మనం ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి 2 GB ఎక్స్ట్రా డేటా అయితే డైలీ ఇస్తూ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి వాటి కాల పరిధి అనేది అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు దీన్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఎవరైతే తీసుకుంటారో అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వీళ్ళకి వచ్చేసరికి 3 months నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అయితే ఎయిర్టెల్ చెప్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో V9 అలాగే X21 Y83 ఈ 3 మొబైల్స్ మీద ప్రైస్ అయితే కట్ చేసి ఇప్పుడు వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. మనకి ఏదైతే V9 ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు 18,990 రూపాయలు ఉంది. అదే కనుక Y83 కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మనకి 13,990 రూపాయలకి లభిస్తుంది. అదే మనకి X21 చూసుకున్నట్టయితే మనకి 31,990 రూపాయలకి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. దగ్గర మనకి అప్పటికి ఇప్పుడు చూసుకుంటే 4,000 రూపాయలు అప్ టు 4,000 రూపాయల వరకు వీళ్ళైతే తగ్గించి ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అయినప్పటికీ ఇప్పుడు ఈ మొబైల్స్ తీసుకోవడానికి అంత లేదు, మార్కెట్లో వచ్చేసరికి మనకి ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో అందుకని వీళ్ళైతే ప్రైస్ డ్రాప్ చేసి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకి 6వ తారీఖున ఇండియాలో వచ్చేసరికి V11 Proను కూడా మనకి ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ మొబైల్ని
చూసుకుంటే ఒక ప్రైస్ అయితే తక్కువలో తీసుకురావాలి. సో దీని ప్రైస్ అనేది వాటికి ఎఫెక్ట్ పడిద్ది అని చెప్పేసి ఇప్పుడే వీళ్ళైతే ప్రైస్ తగ్గించినట్టుగా అయితే అర్థమవుతుంది. సో మనం చూసుకుంటే V9 Pro చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎంత లేదని దీన్ని కూడా 30,000 రూపాయల పైనే తీసుకెళ్తారు. అప్పుడు వీటికి ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ప్రైజులు తగ్గించినట్టుగా తెలుస్తుంది. అలాగే చూసుకుంటే వీళ్ళు వివో X23 ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకు తెలిసి ఇది వచ్చరికి మనకి చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ వచ్చరికి ఇక్కడ మనకు లాంచ్ అయ్యేది V9 Pro ఉందో ఇంచుమించు మనకి డిజైన్ వచ్చరికి అదే రకంగా ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చరికి మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది ఇప్పుడు వరకు అయితే సమాచారం లేదు. ఇప్పుడు వచ్చరికి ఈ మొబైల్ వచ్చరికి చైనాలో 6వ తారీఖున అంటే మనకి సెప్టెంబర్ 6వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో సెప్టెంబర్ 6వ తారీఖున అక్కడ మనకి X23 లాంచ్ కాబోతుంటే ఇండియాలో వచ్చేసరికి ఇక్కడ V11 Proని ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం OnePlus నుంచి OnePlus 6T ఈ మొబైల్ మనకి త్వరలో రాబోతుంది అని చెప్పి ఇక్కడైతే సమాచారం ఉంది. మనకి అక్టోబర్ నెలలో ఈ మొబైల్ అయితే చూడడానికి ఉంటుంది మనకి. సో రష్యన్ సర్టిఫికేట్ అయితే ఇదైతే అప్రూవల్ అయితే పొందినట్టుగా ఇక్కడ మనకైతే తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి 10R నుంచి 10R D2 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రేపటి నుంచి అయితే సేల్లోకి రాబోతుంది. ఈ రోజు నుంచి ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ వీళ్ళకి వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. రేపటి నుంచి మనకి ఓపెన్ సేల్లోకి అయితే రాబోతుంది అనమాట. సో ఓపెన్ సేల్ అయినా కావచ్చు, ఫ్లాష్ సేల్ అయినా కావచ్చు, ఏ సేల్ అయినా సరే దీన్ని అంత పెట్టుకునే మొబైల్ అయితే కాదు. తర్వాత నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ J5 2017 ఎడిషన్ ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనకి పోలాండ్లో ఇదైతే అప్డేట్ అయితే వచ్చింది. సో దీంతో పాటు ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా రావచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో త్వరలో వచ్చేసరికి ఎవరైతే J5 2017 ఎడిషన్ వాడుతున్నారో వీళ్ళందరికీ ఓరియో అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవనుంది. సో అలాగే చూసుకుంటే మనకి సామ్సంగ్ A8 స్టార్ ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 34,999 రూపాయలు ఎంతో దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ రోజు నుంచి ఈ మొబైల్ కూడా సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు. సో ఇక్కడ వచ్చేసరికి మన డిస్ప్లే గురించి, సామ్సంగ్ బ్రాండ్ గురించి, అలాగే కెమెరా ఇవి మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని 35,000 పెట్టి ఈ మొబైల్ కొనాలన్నమాట. నేనైతే రికమెండ్ చేయను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి హానర్ 8X ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. మనకు తెలుసు ఇప్పుడు 8X అలాగే 8X Max అని చెప్పి 2 మొబైల్స్ అయితే తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి సెప్టెంబర్ 5వ తారీఖున చైనాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అర్థం. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ జీమెయిల్ యాప్ ఉంటుంది కదా మనకి వర్షన్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అయితే రాబోతుంది. ఇందులో వచ్చేసరికి మనకి 8.8 ఈ వర్షన్లో వచ్చేసరికి ఏదైతే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందో ఇందులో వీళ్ళు రిప్లై అలాగే వచ్చేసరికి ఫాలో అప్, రిమైండర్ ఈ 3 ఫీచర్స్ని అయితే వీళ్ళైతే ఇక్కడ తీసేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్లేస్లో వచ్చేసరికి వీళ్ళు స్మార్ట్ కమాండ్ అలాగే స్మార్ట్ రిప్లై అనేది ఏఎస్ సపోర్ట్తో అయితే ఇది రానున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి సో హెచ్ఎండి గ్లోబల్ నోకియాని కొనేసుకున్న దాని సంగతి మనకు తెలుసు. సో ఆ తర్వాత నుంచి వీళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే వరుసగా సిరీస్ వైజ్గా అయితే తీసుకొస్తున్నారు. సో మధ్యలో వచ్చేసరికి ఏదైతే నోకియా ఓల్డ్ మొబైల్స్ ఉన్నాయో వీటి బ్రాండ్ని నిలబెట్టడం కోసం వీళ్ళైతే తీసుకొస్తూ ఉన్నారు. సో అందులో చూసుకుంటే మనకి 3310 నోకియా సెరాకోలో మనకి నోకియా 8 సెరాకోని, బనానా ఫోన్ 8110ని సో వీటి మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే వరుసలో వచ్చేసరికి మనకి ప్యూర్ వ్యూ అని చెప్పేసి గతంలో మనకి నోకియా అయితే ఒక సిరీస్ అయితే తీసుకొచ్చింది. సో అందులో ప్యూర్ వ్యూ అంటే మనకి కెమెరాకి సంబంధించింది అనమాట. అక్కడ వచ్చేసరికి వీళ్ళు దగ్గర 41 మెగాపిక్సెల్ కెమెరా వరకు యూజ్ చేశారు. సో అందులో చూసుకుంటే మనకి నోకియా 808 అలాగే వచ్చేసరికి మనకి నోకియా లూమియా 1020 ఈ మొబైల్స్ కూడా మనకి అక్కడ ఉన్నాయి. వీటికి వచ్చేసరికి 41 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్యూర్ వ్యూ వేరియంట్లో అయితే మళ్ళీ వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు నోకియా ఎక్స్ప్రెస్ అలాగే ఆశ గతంలో అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ సిరీస్ కూడా వీళ్ళు కంటిన్యూ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ V40 థింక్యూ ఇది వచ్చేసరికి V30 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఒక క్యాట్ బేస్డ్ రెండర్ అయితే మనకైతే బయటకు వచ్చింది. ఇక్కడ వీడియో చూసుకుంటే మనకి రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి నాచ్ కనిపిస్తుంది. నాచ్లో మనకి 2 ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. సో ఇదే విధంగా మనకి మొబైల్ ఉంటుంది అంటే అనుకోని లేదు. ఇది వచ్చేసరికి మనకి క్యాట్ బేస్డ్ రెండర్ అనమాట. సో మొబైల్ ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే ఎల్జీ V40 వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రావచ్చు అని తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మీట్ 20 లైట్ ఈ మొబైల్ తీసుకురాబోతుంది మనకు తెలుసు. దీని వచ్చేసరికి ఇప్పటికి వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. సో ఇది అఫీషియల్గా ఎప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తాం అనేది కూడా వీళ్ళైతే ఇంకా చెప్పలేదు. బట్ వచ్చేసరికి మనకి పోలాండ్ అలాగే జర్మనీలో వచ్చేసరికి వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.